అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కీచురాళ్ళు. రచయిత తమిరిస జానకి గారు. ఈ కథ మొదటి భాగం విన్న తర్వాత ఈ రెండవ భాగం వినండి. ఇక కథలోకి వెళితే, భయంగా రైలు దిగింది. తనతో పాటు రైలు దిగిన ఆ దంపతులు చిటికెలో జనంలో కలిసిపోయారు. అల్లీ కనపడలేదు. స్టేషన్ బయటికొచ్చింది. ఎవరిని అడగాలి? ఓ పక్కగా నిలబడి వచ్చిపోయే జనాన్ని చూస్తోంది. అందులో ఒకాయన్ని చూస్తూనే ఈయన చదువుకున్న పెద్ద మనిషిలా ఉన్నాడు. ఈయన్ని అడిగితే ఏం అనిపించింది. ఆయన కుడి చేతి చూపుడు వేలు పట్టుకొని నడుస్తున్నాడు ఓ 5-6 ఏళ్ల పిల్లాడు. ఈయన్ని అడిగితే ప్రమాదమేం ఉండబోదు అన్న భావం కలిగి అడుగు ముందుకేసింది శాంత. బాబుగారు, ఈ ఊర్లో అనాథ శరణాలయం ఏమైనా ఉందా? ఉంటే ఎలా వెళ్ళాలో దారి చెప్తారా కొంచెం? శాంత కళ్ళల్లోకి సూటిగా చూశారాయన. ఏ ఊరమ్మా మీది? తలదించుకుంది శాంత చెప్పడం ఇష్టం లేనట్టు. పోన్లేమ్మా, నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దు. నీ పేరు? శాంత. ఈ ఊర్లో ఎవరూ లేరా అమ్మా నీకు? తల అడ్డంగా ఊగించింది. నాకెవరూ లేరు, అనాథని. నాది ఈ ఊరు కాదు. నాతో రామ్మ. ముందుకు నడిచాడాయన. స్నేహితుడొకడికి వీడ్కోలు చెప్పడానికి స్టేషన్కి వచ్చాను. ఈ పక్క సందులోనే నేనుండేది. నా పేరు వెంకటరమణమూర్తి. తన గురించి చెప్పుకున్నారాయన. అనాథ శరణాలయం గురించి తను అడుగుతుంటే ఆయన తన గురించి చెప్పుకుంటాడేమిటి? అయోమయంగా చూస్తూ ఆయన వెనకే నడుస్తోంది శాంత. తాతయ్య, ఈ అక్క మనతో వస్తుంది కదూ? అవును బాబు. వాళ్ళిద్దరి మాటలకి నవ్వాలో ఏడవాలో తెలియలేదు శాంతకి. తన అభిప్రాయం తెలుసుకోకుండానే అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నాడాయన? అనాథని చూస్తే అందరికీ లోకువే. ఏ ఉద్దేశంతో తనని వాళ్ళింటికి రమ్మంటున్నాడో? వెళ్ళాలా వద్దా? మనవడున్నాడు కాబట్టి. ఇంట్లో కుటుంబం ఉన్న మనిషే, ఒంటరిగాడు కాదని తెలుస్తోంది. వెళ్ళడానికి భయపడనక్కర్లేదు. కానీ తన గురించిన వివరాలేమీ తెలియకపోయినా కూడా తన ఇంటికి రమ్మని ఎలా అనగలిగాడు? ఎందుకన్నాడు? ఇది కూడా ఒక రకం మోసమా? ఏం ప్లాన్ వేసుకున్నాడో ఈ కాసేపట్లో. రామ్మ, ఇదే నేనుండే ఇల్లు. గేటు తీసి ఆయన లోపలికి అడుగు పెడుతుంటే ఒక్క క్షణం నిలబడిపోయి పరిశీలనగా చూసింది. ఇంట్లోంచి ఎవరిదో తీయని స్వరం సన్నగా భక్తి గీతం ఆలాపిస్తూ చెవుల్ని తాకింది. ఇది ఇల్లా లేక ఏదైనా ఆశ్రమమా? సందేహం మొలకెత్తింది శాంత మనసులో. వరండాలో ఉన్న కుర్చీలో కూర్చుంటూనే, అమ్మా మేరీ, మన ఇంటికి వచ్చిన కొత్త అతిథిని లోపలికి తీసుకెళ్ళి స్నానం, టిఫిను వగైరా ఏర్పాట్లు చూడమ్మా అని అతి మామూలుగా ఆయన చెబుతూ ఉంటే అవాక్కై నిలబడింది శాంత. లోపల నుంచి వినవస్తున్న భక్తి గీతం ఆగిపోయింది. అడుగుల చప్పుడు దగ్గరైంది. పెదవుల మీద చిరునవ్వుతో సన్నగా చామన ఛాయగా పరికిణీ ఓణీలో ఉన్న ఓ 18 ఏండ్ల అమ్మాయి శాంత దగ్గరగా వచ్చి చేయి అందుకుంది. రా అక్క. నువ్వు నాకంటే చిన్నదానివో పెద్దదానివో నాకు తెలియదు. అక్క అని పిలిచేశాను, మరేమనుకోకు. రా లోపలికి. ఈ ఇంట్లో నువ్వు భయపడవలసిన అవసరం లేదు. కలో నిజమో అర్థం కాలేదు శాంతకి. ఎన్నో ప్రశ్నలు, ఎన్నెన్నో సందేహాలు, సమాధానం దొరకట్లేదు. సినిమాల్లో తప్ప నిజ జీవితాల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతాయా అసలు? కానీ జరుగుతోందే. తన కళ్ళెదురుగానే, తన జీవితంలోనే జరుగుతుంటే నమ్మకుండా ఎలా? అంతలోనే గుండెల్లో గుబులు. ఇదో రకం మోసం కాదు కదా వీళ్ళది? లోపలికి వెళ్తే తన గతి అదో గతి అయిపోదు కదా? ఒక నరకం నుంచి మరో నరకంలోకి అడుగు పెట్టినట్టవ్వదు కదా? గుమ్మం ఇవతల నిలబడే లోపలి హాల్లోకి తొంగి చూసింది ముందు. ఆ పెద్ద హాల్లో ఇటు అటు 6 కుట్టు మిషన్లున్నాయి. సగం కుడుతూ ఉన్న జాకెట్టు ఒక మెషిన్లో ఉంది. కుడివైపు చివరగా బ్లాక్ బోర్డు ఒకటి ఉంది. ఎడమవైపు గోడవారగా 3 అద్దాల బీరువాల నిండా ఏవేవో పుస్తకాలున్నాయి. ఎదురుగా గోడకి ఉన్న షెల్ఫ్లో రకరకాల బొమ్మలు, పూసలతో చేసినవి, గుడ్డతో చేసినవి ఉన్నాయి. ప్లాస్టిక్ వైరుతో అల్లిన పూల సజ్జలు, సంచులు కూడా అందంగా అమర్చబడి ఉన్నాయి.
హిందూ దేవుళ్ళనే కాక యేసుక్రీస్తు మేరీమాతల ఫోటోలు కూడా వెలిగి ఆరే చిన్ని చిన్ని బల్బులతో అందంగా కన్నులకింపుగా ఉండడం చూసి ఒక్క క్షణం మూగబోయింది శాంత హృదయం. ఇది ఇల్లు కాదు, దేవాలయమేమో అన్న భ్రాంతి కలిగింది. లోపల అడుగు వేయడానికి మరి తాత్సారం చెయ్యలేదు. మేరీ తిన్నగా వంట ఇంట్లోకి తీసుకెళ్ళి పీట వాల్చింది. వంట పనిలో మునిగి ఉన్న ఇద్దరు నడివయసు ఆడవాళ్ళు వెనక్కి తిరిగి శాంత వంక చూసి పలకరింపుగా నవ్వారు. అందులో ఒకావిడ ఒక ప్లేటులో ఉప్మా పెట్టి తీసుకోమ్మా అంటూ శాంత ముందు పెట్టింది. ఈవిడ లక్ష్మీ ఆంటీ, ఆవిడ సుభద్ర ఆంటీ, వీడు లక్ష్మీ ఆంటీ కొడుకు, నా పేరు మేరీ అంటూ పరిచయాలు పూర్తి చేసింది మేరీ. ఇంతలో పెరటి వైపు నుంచి ఒక 20 ఏళ్ల అమ్మాయి చేతిలో కడిగిన ప్లేటు గ్లాసుతో లోపలికి వచ్చింది. అన్నట్టు ఆమె పేరు లత. ఆ అమ్మాయిని చూపించింది మేరీ. అప్రయత్నంగా శాంత పెదవుల మీద సన్నని చిరునవ్వు విరిసింది. నా పేరు శాంత. తనని తను పరిచయం చేసుకుంది. టిఫెను స్నానం పూర్తయ్యాక వెంకటరమణమూర్తి గారు కూర్చున్న చోటికి వచ్చి ఆయన పాదాలంటి నమస్కరించింది శాంత. చటుక్కున లేవదీసి వీపు మీద చెయ్యి వేసి మృదువుగా తట్టాడాయన. నాకు కాదమ్మా, ఆ భగవంతుడికి నమస్కరిస్తే చాలు. నా గురించి మీతో కొంచెం చెప్పుకోవాలి చిన్నగా గొణిగింది. నీకు చెప్పుకోవాలనిపిస్తే చెప్పు తల్లి, వింటాను. అదే మందహాసం ఆయన అధరాల మీద. క్లుప్తంగా తన కథ ఆయనకి వినిపించింది. నా బ్రతుకు నాశనం చెయ్యతలపెట్టిన ఆ రాక్షసుడిని చావబాది బయటపడ్డాను. నేను చేసింది తప్పంటారా బాబుగారు? ఇంకా అంతకంటే నాకు గత్యంతరం లేకపోయింది. ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి, చల్లగా చూస్తాడు. నిర్మలమైన మనసుతో ఆ భగవంతుడిని ప్రార్థించుకో. వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా. ఆయనతో తన మనసు విప్పి చెప్పుకోగానే ఎంతో భారం దింపుకున్నట్లుగా అనుభూతి పొందింది శాంత. లేచి మేరీ గదిలోకి వెళ్ళింది. మేరీ, నా సందేహాలు ఒక్కొక్కటి తీరుస్తావా? తప్పకుండా. మేరీ ఆయన చెప్పగానే రా అక్క అంటూ నన్ను లోపలికి తీసుకుపోయావే కానీ ఈ అమ్మాయి ఎవరు, ఏమిటి అని ఏది అడగలేదే ఆయన్ని. ఆయన నీకేమవుతారు? మేరీ కళ్ళు జాలిగా నవ్వాయి. ఎందుకు అడగడం? నేను ఒకప్పుడు ఈ ఇంట్లో నీకు మళ్ళీ అడుగు పెట్టినదాన్నేగా. అంటే దైవం చేత గాని తోటి మనిషి చేత గాని వంచింపబడ్డ వాళ్ళకి ఈ ఇల్లు ఆశ్రయమిస్తుంది. ఆయన నీకేమవుతారో నాకు అదే అవుతారు. తోటి మనిషి చేత వంచింపబడటం అన్నావు బాగుంది, కానీ దైవం చేత అంటావేమిటి? సుభద్ర ఆంటీ దైవం చేత వంచింపబడిందనే అంటాను నేను. కట్టుకున్న భర్తని, కన్న కొడుకుని ఒకేసారి రైలు ప్రమాదంలో పోగొట్టుకున్న అభాగ్యురాలు. మనిషి బంగారం, మనసు వెన్నపూస. ఆ దేవుడు ఆవిడకి అన్యాయం చేశాడు. పాపం అని అనిపించదు ఎవరికైనా? అవును, నిజం చెప్పావు. వెంకటరమణమూర్తి గారు పెళ్లి చేసుకోలేదా? ఆయనకి తన కుటుంబం అంటూ లేదా? ఆయన పెళ్లి చేసుకున్నారు. లేక లేక ఆయనకి కలిగిన సంతానం ఒక కొడుకు. కొడుకంటే పంచప్రాణాలు ఆయనకి. పిల్లాడికి 7 ఏళ్ల వయసులోనే ఆయన భార్య పోయింది. ఆ పిల్లాడిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటూ వాడి కోసమే మళ్ళీ పెళ్ళి అన్న మాట తలపెట్టకుండా కంటికి రెప్పలా పెంచుకొచ్చారు. డబ్బుకి, సంఘంలో పరపతికి కొదవలేదు. కొడుకు మీద ఆయన పెట్టుకున్న ఆశలన్నీ ఒక్కొక్కటి నేల కూలుతుంటే ఆయన గుండె ముక్కలైంది. పెద్ద పెద్ద చదువులు కొడుకు చదవాలన్న ఆయన ఆశ నిరాశే అయ్యింది. వాడికి చదువే వంటబట్టలేదు. ఎంతసేపు చెడు స్నేహాలే, చెడు అలవాట్లకి బానిస అయ్యాడు. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టడం, తాగడం, పేకాడటం, తన కంటికి నచ్చిన ఆడపిల్లనల్లా మాయమాటలతో మభ్యపెట్టి ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లొంగ తీసుకొని తన కోరిక మోజు తీరగానే నువ్వెవరో నాకు తెలియదు పొమ్మనడం, ఇలా ఉండేవి వేషాలు. ఒకరోజు ఒక అమ్మాయి వచ్చి ఈయన కాళ్ళ మీద పడి మొరపెట్టుకుందట. తన పేరు సుశీల అని, తనని పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాడని, ఇప్పుడు తను తల్లి కాబోతున్నానని, ఎలాగైనా సరే అతన్ని ఒప్పించమని ఏడ్చి మొత్తుకుందట. ఆ అమ్మాయిని తన కోడలిగా చేసుకునేందుకు ఆయన అభ్యంతరం చెప్పలేదు. నువ్వెవరు?
నీది ఏ కులం, ఏ గోత్రం అంటూ ఆయన అర్థం లేని ప్రశ్నలు వెయ్యలేదు. ఆయనకి కులాలతో మతాలతో సంబంధం లేదు, మనిషి ముఖ్యం. కులం గోత్రం చూసి తిరిగాడా తన కొడుకు ఆ పిల్లతో. తల్లి కాబోతోంది ఇప్పుడు. తిరగడానికి అడ్డురాని కులం గోత్రం పెళ్లి చేసుకునేటప్పుడు మాత్రం ఎందుకు? కానీ కొడుకు ఆయన మాటని కాదన్నాడు. పెళ్లి చేసుకునే ఆలోచనే తనకి లేదట. అందినంత మటుకు జీవితం వెరైటీగా అనుభవించకుండా అప్పుడే పెళ్ళేమిటి అన్నాడట. అయితే ఈ లెక్కన నేను చాలామంది మెడలో తాళి కట్టాల్సి ఉంటుంది అంటూ పగలబడి నవ్వాడట. దాంతో ఆయన మనసు వికలమైపోయి, నువ్వు ఈ అమ్మాయిని పెళ్లాడి చెడు అలవాట్లన్నీ మానుకొని సక్రమమైన మార్గంలో నడుచుకునేటట్టయితేనే ఈ ఇంట్లో ఉండు, లేకపోతే నీకు ఈ ఇంట్లో చోటు లేదు, నా ఆస్తిలో ఒక్క పైసా కూడా నీకివ్వను అని నిక్కచ్చిగా చెప్పేశారట. నువ్వు ఇవ్వకపోతే ఇంకా నాకు డబ్బు సంపాదించే మార్గాలే తెలియవనుకున్నావా, నేను బతకలేననుకున్నావా అంటూ ఇంట్లోంచి ఆ రోజు వెళ్ళిపోయినవాడు మళ్ళీ ఇంతవరకు జాడలేడట. అది మొదలు వెంకటరమణమూర్తి గారు పూర్తిగా మారిపోయారు. కథ అంతా నాకింత వివరంగా ఎలా తెలుసా అని నీ సందేహం కదూ. ఎన్నో సంవత్సరాలుగా ఈ ఇంటిని అంటిపెట్టుకొని మూర్తిగారికి నమ్మిన బంటుగా ఉంటున్న నౌకరు వెంకన్న చెప్పాడు. కొడుకు ఇల్లు వదిలి వెళ్ళిపోయాక మూర్తిగారు తన డబ్బు సుశీల ఆంటీ, లక్ష్మి ఆంటీ, సుభద్ర ఆంటీ లాంటి వాళ్ళ మీద, నీబోటి నాబోటి వాళ్ళ మీద ఖర్చు పెడుతూ అబలలకి ఆశ్రయమిస్తూ ఎప్పటికైనా తన కొడుకు మనసు మార్చుకొని మంచివాడుగా ఇంటికి తిరిగి రావాలని రోజు ప్రార్థన చేస్తూ కాలం గడుపుకొస్తున్నారు. రోజు మేమంతా ఆయనతో కలిసి పొద్దున్న ఒక అరగంట సేపు, రాత్రి పడుకోబోయే ముందు ఒక అరగంట సేపు పూజ గదిలో ప్రార్థనలు చేస్తాం. భక్తి గీతాలు అందరు దేవుళ్ళ మీద పాడతాం. చివర్లో మామూలు పూజ అంతా అయినాక ఆయన కొడుకు మంచివాడుగా మారి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా మా మనసుల్లో ప్రార్థిస్తాం. ఇక నుంచి మీతో పాటు నేను ఆయన కొడుకు తిరిగి రావాలని ప్రతిరోజు ఆ భగవంతుడిని వేడుకుంటాను మనస్ఫూర్తిగా అంది శాంత. ఇక్కడ తన ఆశ్రయంలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఎందులో కుతూహలం ఉంటే ఆ విద్య చెప్పిస్తారు మూర్తిగారు. సుశీల కథంతా తెలిసి తను చేసుకుంటానని మనస్ఫూర్తిగా ముందడుగు వేసిన ఒక అనాథ యువకుడికి తనకు తెలిసిన కంపెనీలో మంచి ఉద్యోగం వేయించి ఆ ఇద్దరికీ పెళ్లి చేసి పంపించారాయన. నాకు కూడా పెళ్ళి కుదరబోతోంది మూర్తిగారి దయ వల్ల. చంపలు ఎరుపెక్కగా కనురెప్పలు బరువుగా వాల్చేసింది మేరీ. చాలా సంతోషం. 3 పువ్వులు 6 కాయలుగా నీ జీవితం చల్లగా వర్ధిల్లాలి. మేరీ భుజం మీద చెయ్యి వేసి మృదువుగా నొక్కింది శాంత. రాత్రి పడుకోబోయే ముందు అందరూ పూజగది వైపు దారి తీశారు. అడుగో అతనే వెంకన్న, మూర్తిగారికి నమ్మిన బంటు. చూశావా, మంచితనంలో యజమానికి తీసిపోడు. ఎప్పుడైనా మరీ ఉండబట్టలేనప్పుడు అతనితో తన మనసు విప్పి చెప్పుకుంటూ ఉంటారు మూర్తిగారు. ఆవేదనతో ఆయన గుండె బద్దలవుతున్నప్పుడు వెంకన్నతో అంటారట, నేను పోయే లోపల ఒక్కసారంటే ఒక్కసారి నా కొడుకు కనపడి నన్ను మనసారా నాన్నా అని పిలుస్తాడంటావా? ఆ పిలుపు ఒక్కసారైనా నా చెవులారా వినగలను అంటావా అని మెల్లగా శాంతకి మటుకు వినిపించేలా చెప్పింది మేరీ. శాంత మనసు ద్రవించింది. ఇంత మంచి మనిషికి ఆ భగవంతుడు ఎలాంటి శిక్ష విధించాడు? ఆయన కోరిక తప్పక తీరాలి. తను కూడా రోజు తప్పకుండా ఆయన కోరిక తీర్చు భగవంతుడా అని ప్రార్థించాలి. పూజ గదిలో అడుగుపెట్టి పరిశీలనగా ఆ గదిని చూస్తున్న శాంత కొయ్యబారిపోయింది. ఆ గదిలో ఒక మూలగా చిన్న టీపాయ్ మీద అందమైన ఫ్రేమ్లో బిగించబడి ఉన్న ఆ ఫోటో మీదే కళ్ళు నిలిచిపోయాయి. మూర్తిగారి కొడుకుది ఆ ఫోటో, చెప్పింది మేరీ. అది నోట్లోంచి మాట పూర్తిగా బయటికి రాలేదు శాంతకి. ఏమిటి శాంత, ఏమైంది? అలా అయిపోయావేమిటి? మేరీ చేతుల్లో వెనక్కి వాలిపోయింది శాంత. నెమ్మదిగా కళ్ళు విప్పింది శాంత. ఎక్కడుంది తను? అరే, ఈ మంచం మీదకు ఎలా వచ్చింది? మంచినీళ్ళేమైనా కావాలా తల్లి?
ఉలిక్కిపడి తిరిగి చూసింది. మూర్తిగారు కొంచెం సేపటి క్రితం జరిగినది గుర్తుకొచ్చింది. పూజ గదిలో ఫోటో గుర్తుకొచ్చింది. 2 చేతులతో ముఖం కప్పుకుంది. దుఃఖం తన్నుకొస్తుంటే ఆపుకోలేకపోయింది. తప్పమ్మ, ఏడవకు. మీకు తెలియదు బాబుగారు, మీకు తెలియదు. నాకంతా అర్థమైంది. పటుక్కున మొహం మీద నుంచి చేతులు తీసి భయం భయంగా ఆయన మొహంలోకి చూసింది. అయిపోయింది. ఇంకా తనకు ఈ దేవాలయంలో స్థానం ఉండదు. తనను ఇక్కడ నుంచి వెళ్ళిపోమ్మంటారు. పూజ గదిలో అడుగు పెడుతూనే నీ కళ్ళు ఆ ఫోటో మీద నిలిచిపోవడం నేను గమనించాను తల్లి. వెంటనే నువ్వు స్పృహ తప్పి పడిపోతే నాకంతా అర్థమైంది తల్లి, అర్థమైంది. ఆయన గొంతు జీరబోయింది. మూర్తిగారి ఆఖరి కోరిక తీరడానికి తనే అడ్డు అయిపోయింది. ఎంత పాపిష్టిది తను. ఇంక రోజు తన మొహం చూస్తూ ఆయన ఎలా భరించగలరు? వెళ్ళిపోమ్మంటారు తనని ఈ ఇంట్లోంచి. అవును, గబుక్కున లేచింది. లేవకు తల్లి, పడుకో. నీకిప్పుడు విశ్రాంతి చాలా అవసరం. బాబుగారు, శాంత పెదవులు వణికాయి. పిచ్చి తల్లి, నిశ్చింతగా ఉండు. ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి. తన చేతిని దీవిస్తున్నట్టు శాంత శిరస్సు మీద ఉంచారు. బయట నుంచి కీచురాళ్ల రొద అంతకంతకు ఎక్కువవుతోంది. శాంత కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిలిచాయి. ఇక తను జీవితంలో ధైర్యంగా ముందుకి సాగిపోతుంది. ఏ కీచురాళ్ల రొదకి తనింక భయపడదు. ఏ రకం కష్టానికి కుంగిపోదు. బాబుగారి చల్లని దీవెనలు తనకుండగా తనకెందుకు ఇంకా భయం? ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.